We live in హైదరాబాద్. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆ మాట నేనంటే ఎందుకులే, అచ్చెన్నాయుడు గారు బాగా గుర్తు చేశావు. ఆ బయట ఏంటి ఎవరన్నా మళ్ళీ వేస్తే మళ్ళీ మీకు నోటీసులు ఇస్తారు ఎందుకు వచ్చిన గొడవలు. ఏమన్నాడు, మన లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించేటప్పుడు 500 మంది పోలీసులు వచ్చారంట. ఎందుకు వచ్చారయ్యా మీరు అని ఇంకో మాట అన్నాడు. నేను అన్ను, అది యూట్యూబ్లో కూడా చూసుకోండి. మరి ఆయన మీద ఏమి సూమోటివ్ కేసులు పెట్టరా మీరు? మేము పెట్టాము ఆ రోజున. ఏంది పొలిటికల్ కామెంట్స్కి సూమోటివ్గా కేసులు పెడతామని పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మేము బెదిరిపోతామా? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అసలు మా సంగతి తెలుసా మీకు? తెలుసులే అంటే నువ్వు బెదిరిస్తావు. ఎవరు మైక్ దొరికింది కదా అని బెదిరించే కార్యక్రమాలు కాదు. కమాన్ ద యాక్షన్, విల్ సీ. ఊరికినే మాట్లాడటం, నీ పరువు పోగొట్టుకోవటం. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళటం, ఊగిపోవటం, నీ పరువు పోగొట్టుకోవటం. ఖర్చు అయిపోతుంది నీ పరువు అంతా ఖర్చు చేసేస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మీ పరువుని ఖర్చు చేసేస్తున్నాడు. ఆ నోరు మూసు కూర్చోబెట్టిన ఆ లోకేష్ బాబుదేమో పరువు పెంచేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. సరే నీకు అది తెలియట్లేదు, మాకెందుకు వచ్చిన గొడవలే, అది మీరు కింద మీద పడండి. ఆ స్క్రిప్ట్ బాగా చదువుకో, మాకేం అభ్యంతరం. ఓకే. అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ దూరంగా ఉంది, అదేవిధంగా శాసనమండలికి వైసీపీ అంటే వీటి ద్వంద్వ ప్రమాణాలు ఎలా? మనం ద్వంద్వ ప్రమాణాలు ఏముంటాయి? ద్వంద్వ ప్రమాణం దానిలో అపోజిషన్ లీడర్ ఇచ్చారు, వెళ్ళారు. ఇది అపోజిషన్ లీడర్ వెళ్తారు. ఇక్కడ అపోజిషన్ లీడర్కి ఏమంటే అపోజిషన్ లీడర్ ఏదో ఆయన పులివెందలకి శాసనసభ్యుడు అనేటువంటి ఒక అగౌరవపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ మై వీల్. వాట్ ఈస్ దేర్? చంద్రబాబు నాయుడుకి బాకెట్ చేసి పోలా పోయలేదా? వెళ్ళాడా? చివరిలో నేను రాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వస్తాను వెళ్ళిపోయాడుగా. ఎన్టీ రామారావు వెళ్ళిపోయాడుగా. మేము కూడా లాస్ట్ టైం అపోజిషన్లో ఉన్నప్పుడు పాదయాత్రకు వెళ్ళిపోయాక బాయ్కట్ చేసి, ఇదేమైనా కొత్త సాంప్రదాయమా? ఏదో కొత్తగా మొదలెట్టినట్టు పెడతా ఉన్నారు. సో దట్ ఈజ్ అవర్ స్టాండ్. ఆ స్టాండ్ మీద మేము ఉంటాం, ప్రజలకు చెప్పుకుంటాం. ఇది వాస్తవం.